మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, కొందరికి మంచి నిద్రలో ఉండగా తమ ఛాతీపై ఎవరో కూర్చున్నట్లుగా బాధగా బరువుగా అనిపిస్తుంది. అలాగే తమ ఛాతీని ఎవరో నొక్కేస్తున్నట్లుగా ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఇంతలోకే మెలకు వచ్చేస్తుంది. తీరా లేచి చూసేసరికి ఎదురుగా ఏమీ ఉండదు. దీన్ని వారు దెయ్యమని భ్రమపడుతుంటారు. అయితే వైద్యులు దీన్ని ఒక వ్యాధి అంటుంటారు. అసలు కారణం ఏమిటంటారు? లక్ష్మి, ఇది ఒక రకమైన సైకలాజికల్ కండిషన్. దీన్ని వైద్య భాషలో స్లీప్ పెరాలిసిస్, దాంట్లో వచ్చే హాలూసినేషన్స్ అంటారు. హాలూసినేషన్స్ అంటే భ్రమలు భ్రాంతులు. భ్రమలు లేనివి ఉన్నట్లుగా అనిపించడం. స్లీప్ పెరాలిసిస్ అంటే ఎందుకు స్లీప్ పెరాలిసిస్ అంటే, మనం బాగా గాఢంగా నిద్రపోతుంటాం. నిద్రపోతుంటే ఏమవుతుంది, మొత్తం ప్యాలేజ్ అయిపోతుంది. మనం ఏం చేస్తామో తెలియదు, నిద్రలో ఏమవుతామో తెలియదు. మన గురించి మన తెలియకుండా పోతుంది కదా. నువ్వు ఎప్పుడైనా గాఢ నిద్రపోయామనుకో, మామూలుగా నీ కలత నిద్ర అంటే అన్నీ తెలుస్తుంటుంది. కలత నిద్ర కాకుండా డీప్ స్లీప్, దాన్ని గాఢ నిద్ర అంటారు. ఈ గాఢ నిద్రలో మనల్ని మనం మర్చిపోతాం, మనం తెలియం. ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంటుంది, కాన్షియస్ మైండ్ పనిచేయదు. కాన్షియస్ మైండ్ ఇప్పుడు మనకు ఇదంతా ఏం జరుగుతుంది ఏంటి మనకు అన్నీ తెలుస్తున్నాయి. దిస్ ఇస్ కాన్షియస్ మైండ్ అంటాం. డీప్ స్లీప్లోనూ కాన్షియస్ మైండ్ ఉండదు. మన చుట్టూ ఎవరు నడుస్తున్నారు, ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది, ఏం తెలియదు. ఏది స్లీప్ డిస్టర్బ్ అయితే తెలుస్తాం, కానీ డిస్టర్బ్ కాకపోతే మాత్రం మన చుట్టూతో ఏం జరిగినా తెలియదు మనకి. అంటే అప్పుడు ఏంటి, అన్కాన్షియస్ మైండ్ అంటే అప్పుడు మన మైండ్ అన్కాన్షియస్ మైండ్, ఇద్దరు డీప్ స్లీప్లో కూడా మైండ్ పనిచేస్తూ ఉంటుంది. బ్రెయిన్ పనిచేస్తుంది, మైండ్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, అంటే మెదడు పనిచేస్తుంది. మెదడు పనిచేయదనుకో అన్నీ అయిపోతాయి. గుండె అయిపోతుంది, మెదడు ఊపిరితిత్తులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. మెదడు ఎప్పుడు నిత్య నూతనంగా 24 గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మెదడు పనితీరు ఆగదు. కాన్షియస్ మైండ్ ఉండకపోవచ్చు, కానీ సబ్ కాన్షియస్గా మన శరీరంలో జరగాల్సినవన్నీ కూడా అన్నీ జరుగుతాయి. జీవ ప్రక్రియలు అంటాం. అయితే కొంతమందికి ఛాతి మీద మనం నిద్రలు ఉన్నప్పుడు ఛాతి మీద ఎవరు కూర్చుని ఇలా కుడుతున్నట్లు, ఆ కుట్టేవాళ్ళు ఒక భూతంలాగా దెయ్యంలాగానో అలా కనబడతారు. కొంతమందికి రౌడీలు కనబడతారు, కొంతమందికి ఇంకెవరో కనబడుతుంటారు. చాలాగా కూర్చుని పీక పిసికేస్తూ ఉంటారు. ఆ టైంలో అన్కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు మనకి ఏది చేతనాస్థితిలో ఉన్నావు, నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే నువ్వు చేతనాస్థితిలో, అంటే కాన్షియస్ మైండ్ ఉన్నప్పుడు, అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడే, జాగృతంగా ఉన్నప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు, కదలగలుగుతావు, చేయగలుగుతావు. అంతే టైంలో అన్కాన్షియస్ మైండ్ కనుక ఎవరో పీక పిసికేస్తున్నట్లు, దెయ్యం వచ్చి పీక పిసికేస్తున్నట్లు అనిపిస్తుంది. అని అరుగుతూ ఉంటాం, రాదు. ఎంత అరుగుతాను, గొంతు పెగలదు అనిపిస్తుంది. గొంతు పెగలలేదు, నేనేం చేయలేకపోయలేదాను, కొట్టలేకపోతున్నా అనిపిస్తుంది. అది తెలుస్తున్నాక, అంటే మనసులో తెలుసు. అన్కాన్షియస్ మైండ్లో మనం ఏం చేయలేని పరిస్థితి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఉంటుంది అన్కాన్షియస్ మైండ్ తెలుసు, పైకి తెలియదు. అంతేదా పీక పిసుకొస్తుంటారు, గాలి ఆడదు, గుండె అయిపోతున్నట్లు అనిపిస్తుంది. అక్కడేముండదు, అంత ఏంటి భ్రమ భ్రాంతి. ఆ టైంలో అసలు గాలి ఆడదు, గుండె ఆడదు అనిపిస్తుంది అన్నమాట. చచ్చిపోతా అనిపిస్తుంది. అరుస్తాం, ఎవడు వినిపించడు, మాట పెగలదు, అరుద్దాం ఉంటాం, పెగలదు, ఒక భయం కంపిది. ఆ భయం ఒక్కసారి తిరిగి వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు, స్లీప్ పెరాలిసిస్. నిద్రలో పెరాలిసిస్ అంటే కాన్షియస్ మైండ్ పని చేయకుండా పోవడాన్ని పెరాలిసిస్ అంటారు. పక్షవాతం మామూలు పెరాలిసిస్ కాదు. మామూలు పెరాలిసిస్లో బ్రెయిన్ కార్డ్స్ వచ్చావు, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చేది మామూలు పెరాలిసిస్ అంటే పక్షవాతం. స్లీప్ పెరాలిసిస్లో నువ్వేం చేయలేకపోవడం, పెరాలిసిస్ ఏంటి, పక్షవాతం ఎందుకు, చెయ్యి ఎత్తగలవా, కాలు నడువు గడపలేవు కదా, కూర్చోలేకపోతావు కదా, దాన్ని పెరాలిసిస్ అంటారు. ఏమి చేయలేనిది నీ శరీరం, నీ కంట్రోల్ లేని పరిస్థితిని ఏమంటారు, పెరాలిసిస్. నీ శరీరం నీ కంట్రోల్ లేదు.
ఎవడో నీ ఛాతి వచ్చి కూర్చున్నాడు, ఒక దొంగ కూర్చున్నాడు, లేదా భూతం కూర్చుందో, లేదా దెయ్యం కూర్చుందో, ఏదో కూర్చుని అనిపిస్తుంది. అది దెయ్యాలు భూతాలు లేవు. ఈ దెయ్యం భూతం అనే భావం ఎందుకు వచ్చింది? మన నమ్మికలు. దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, అది మన నమ్మికలు. ఈ నమ్మికల వల్ల భూతం వచ్చి పిసికేస్తుంది, దెయ్యం కూర్చుంటే కొంతమందికి దొంగలని వస్తుంది, వాడు హంతకుడని వస్తుంది, కత్తి పెట్టి కూర్చున్నట్లు ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. అక్కడ పెరాలసిస్ అని ఎందుకు నా స్లీప్ పెరాలసిస్ అంటే చైతన్యరహితంగా ఉండడము, నువ్వు వెంటనే లేచి కూర్చోలేకపోవడము, చెప్పలేకపోవడము, నువ్వు ఆ పెనుగులాట కూడా చేయలేని స్థితి. బేద కూర్చుని గుండె కూర్చుని పొడిచేస్తున్నాడు, కిస్ 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 గుండెలో పొడిచేస్తున్నాడు, నువ్వేం చేయలేకపోతున్నావు. ఎందుకు? పెరాలసిస్. నువ్వు చేయలేనటువంటి పరిస్థితి, నీ కంట్రోల్లో నువ్వు లేని పరిస్థితి, నీ అధీనం నువ్వు లేకుండా అయిపోయిన పరిస్థితి. అప్పుడే ఈ దెయ్యం కానీ, భూతం కానీ, దొంగడు కానీ, ఇంకోటి కానీ నిన్న హింస పెడుతున్నాడు. అందుకే స్లీప్ పెరాలసిస్ అన్నారు దీన్ని. మరి అలా నిజంగా ఉందా? లేదు, అక్కడ ఏం జరగట్లా. తర్వాత భయంలో మనకి మెలకు వచ్చేస్తుంది, స్టగులు అయిపోయాక అప్పుడు మనకి మెలకు వస్తుంది. చూస్తే దెయ్యం లేదు, భూతం లేదు, ఏం లేదు. అంటే స్లీప్ పెరాలసిస్లో నిద్రలో వచ్చిన పక్షవాతం వల్ల, నిద్రలో పక్షవాతం, మామూలు రియల్ పక్షవాతం కాదు, ఒరిజినల్ పక్షవాతం కాదు, నిద్ర పక్షవాతం అంటారు. నిద్రలో కాదు, నిద్ర పక్షవాతం. స్లీప్ అంటారు, స్లీప్ పెరాలసిస్ అంటారు. నిద్ర పక్షవాతము, ఎగ్జాక్ట్ నిద్ర. నిద్రలో పక్షవాతం రావడం, నిద్రలో పక్షవాతం అనిపించడం. పక్షవాతం అంటే నీ కంట్రోల్లో బాడీ లేకపోవడం. అక్కడ ఈనాడు భయాలు ఎవరిలో వస్తాయి? ఒకటి, మన మనిషికి లేని భయాలు, అనుక్షణం భయాలు, ఆత్మవిశ్వాసం లేనివాడు, భయస్థుడు. అలాగే దొంగల భయం, హంతకుల భయం, అలాగే దొంగ చిన్నపిల్లల్లో కూడా, చిన్నపిల్లలు నిద్రలో ఏడుస్తుంటారు, బాగా ఏడుస్తారు. నెలల పిల్లలు ఏడుస్తుంటారు, 2 సంవత్సరాల పిల్లలు ఏడుస్తుంటారు, వాళ్ళకు ఇలాంటి భయం వస్తాయి. చిన్న పిల్లలు, నెలల పిల్లలు ఏడ్చేదంటే వాళ్ళ అమ్మ నుంచి ఆ పిల్లని ఎత్తుకుపోతున్నారు, సెపరేట్ చేస్తున్నారు, మదర్ నుంచి డిటాచ్ చేస్తున్నారు, ఎవరో ఎత్తుకుపోతున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఏడుస్తారు చిన్నపిల్లలు ఏడుపు కారణం ఏంటంటే, అందుకే దాన్ని ఎలా చెప్తారంటే, ఆ ఏడుస్తుంటే బాగా ఏడ్చేస్తుంటారు, అరుస్తూ ఓ అని వేస్తారు, జరిగి తీసేసి మళ్ళీ మెలుగు వచ్చి అమ్మ చిబ్బంటే చెప్పి మానేస్తారు. వాళ్ళ అమ్మ రొమ్మంది చేయగానే చంటి పిల్లలు, నెలల పిల్లలు నిద్ర ఏడుపు మానేస్తారు. ఎందుకు మానేశారు వీళ్ళు? అమ్మాయి టచ్ ఇలా పాటేసుకుంటారు, అమ్మ మీరు చేసుకుంటారు, అలా పట్టుకుని పాలు తాగేస్తుంటారు, అయిపోయింది, మళ్ళీ మామూలుగా పోతారు. అంటే తల్లి నుంచి ఆ బిడ్డని ఎవరో సెపరేట్ చేస్తుంటే వాళ్ళకి అది కలిగింది అని అనుకుంటాం మనం. అది కరెక్ట్ వాళ్ళు చెప్పలేరు కదా. అంతే. అలాగే ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లలు ఉంటారే, వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు మాటలు, రకరకాల మాటలు ఉంటారు, దాంట్లో వాళ్ళు ఎవరో ఏదో భయపెట్టు చూసి గట్టిగా కొంత భయపెట్టడం అని చూస్తారు, గుడ్డు నుంచి. అది వాళ్ళ మనసులో కూర్చొని ఎప్పుడో జరిగింది, ఎవరో చూసింది, ఒక భయంకరం, వాళ్ళకి భయంకరంగా అనిపించేది మనుషులు, ఒక నల్ల మనుషులు, వికృత మనుషులు, అలా ఉన్నవాళ్ళు వాళ్ళ మనసుకు మనకాల్లోకి వస్తారు, ఇలాంటి భయం వేస్తుంది. వాళ్ళకి చిన్నపిల్లలు ఇస్తారు. ఇక పెద్దవాళ్ళకి ఏంటి, ఇక ఈ కథలు, దెయ్యాల కథలు, భూతాల కథలు ఉన్న వాళ్ళకి అలా వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, మామూలుగా ఒకటి, ప్రధానంగా మామూలు రోజుల్లో వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు. రోజు సరిగ్గా నిద్రపోయి రాత్రి ఏదో పైన పడి ఉదయం డీప్ చక్క పడుకో నిద్ర చేస్తే ఉదయం దాకా మెలుకురాదు. అలాంటి వాళ్ళ వరకు ఇలాంటి రావు. సౌండ్ స్లీప్ అంటాం. ఎవరికే చక్కని నిద్ర వస్తుందో ఆ నిద్రకు వచ్చేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళకి ఇవి రావు. డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటారు కొంతమందికి, నిద్ర సరిగా ఉండదు, వాళ్ళకి మాత్రం ఇలాంటివి వస్తాయి. అంటే ఎవరికైతే డీప్ స్లీప్కి వెళ్ళకుండా, అంటే మొత్తం 8 గంటలు కానీ 6 గంటలు కానీ డీప్ స్లీప్లో ఎవరు ఉండరో వాళ్ళకి మాత్రం ఇవన్నీ వస్తాయి. అంచేత డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి వస్తాయి. రెండోది ఏంటంటే నమ్మకాలు. పెరాలసిస్కి ప్రధాన కారణం ఏంటంటే నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి, ఫస్ట్ నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి. రెండోది న్యూరోటిక్ పర్సన్స్, అంటే అనవసరం భయాలు, కంగారు, ఆత్మవిశ్వాసం లేని మనిషికి. మూడోది మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి.
దెయ్యాలు భూతాల కథ వింటారు సార్. చిన్నపిల్లలు ఎవరైతే ఈ దెయ్యాలు భూతాల కథ వింటారో, ఏ పిల్లలైతే హత్యలు కథలు చూస్తుంటారో, పొడి చేస్తుంటారో వాళ్ళకి జరుగుతుంటాయి, వాళ్ళకి ఇలాంటివి జరుగుతుంది. ఇది కారణం. అందుకని ఎవరికైనా దగ్గర స్లీప్ చాలా సింపుల్. చక్కగా అవన్నీ ముందు ఇలాంటివన్నీ బాగా నిద్రపోవడం చేయాలి, రిలాక్సేషన్ తెప్పించేసి నిద్రపెట్టి చేయాలి. రెండోదేమో ఇలాంటివి నమ్మకాలు పోగొట్టాలి, దెయ్యాలు భూతాల్లో అని చెప్పాలి. భయాలు పోగొట్టాలి, వాళ్ళు ఒక రకమైన ఆత్మవిశ్వాసం కలిగించాలి. నేను దేని ఎవడైనా సరే దెయ్యం రావుతుంది వాళ్ళు పిసికి బయట పారేస్తానట్లుగా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. చేస్తారు రావు. ఇంత ఇదే నీకు జబ్బు కాదుగా. దిస్ ఇస్ నాట్ ఎ డిసీజ్. Sleep paralysis is not a disease. This is a mental condition. సబ్కాన్షియస్ మైండ్ ఆడించే ఆట. అంచేత వాళ్ళ మైండ్ సెట్ని మార్చి సరే నిద్ర పట్టేట్లయితే వీళ్ళు లేకపోతే. అలాగే మూఢనమ్మకాలు తొలగించాలి. ఈ మూఢనమ్మకాలు తొలగిస్తే ఈ లేకుండా అంతకంటే ఇక ఏమీ లేదు. అంచేత వాళ్ళకి ఈ రకం ఈ మనుషుల చేతులతో చేస్తే చాలు, దానికి సరిపోతుంది. అంతకన్నా దెయ్యాల్లో భూతాల్లో ఏమీ లేవు. కారణం చెప్పా కదా, డిస్టర్బ్డ్ స్లీప్, యాంగ్జైటీ, టెన్షను, వరీసు, అలాగే లేని మూఢనమ్మకాలు, ఇవి ప్రధానంగా. వాటిని తొలగిస్తే ఇలాంటి భయాలు రావు. తెలుసుకున్నారుగా స్లీప్ పారాలిసిస్ అంటే ఏమిటో. ఇది మన మెదడులో ఒక చిన్న భ్రమ మాత్రమే. దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. మరి ఇంత చక్కని విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విజ్ఞానదాయక విషయాలను తెలుసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.